మీరు ప్రారంభిస్తూ ఉన్నందుకు మిమ్మల్ని ఎంతగానో అభినందిస్తూ ఉన్నాను. అయితే ఈ క్రిస్మస్ వేడుకల్లో మంచి భక్తి కలిగిన దంపతుల గురించి మనం తెలుసుకోబోతున్నాం. బహుశా దైవజనులు చెప్పి ఉంటారని భావిస్తూ ఉన్నాను. అయితే ఈ ఉదయకాల వేళలో లూకా సువార్త 1వ అధ్యాయము 5 నుంచి 13 వాక్యాల వరకు నేటిన వాక్య భాగాన్ని మనం ఒకసారి చూసుకుంటాం. లూకా సువార్త 1వ అధ్యాయము 5 నుంచి 15 వచనాలు మనకు బాగా సుపరిచితమైన వాక్యమే. అందులో 5వ వాక్యాన్ని చదువుకుంటాం. యూదయా దేశపు రాజైన హేరోదు నెలలో అబియా తరగతిలోనున్న జకర్యా ఒక యాజకుడు నేను, అతని భార్య అహరోను, కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. భవిష్యత్తు ఇప్పటికీ అర్థమైపోయి ఉన్నది ఏ వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. అలాగే క్రిస్మస్ అనగానే మనకి ఏ గుర్తొస్తుంది? సంతోషం గుర్తొస్తుంది, ఆనందం గుర్తొస్తుంది. యాక్షన్లు, స్కిట్లు, షాపింగ్ అన్నీ ఉంటాయి. దేవుడు మనకి ఇచ్చిన పనులు చేసుకోవడంలో తప్పు లేదు, కానీ అది ఉంటేనే క్రిస్మస్ అనుకుంటే చాలా చాలా పొరపాటు. భక్తుల జీవితాల్లో మనం చూస్తాం, దేవుని లోకానికి రాకమునుపు దేవుని గురించి చెప్పే వ్యక్తిని అందించడానికి వాళ్ళు ఎంతగానో వాళ్ళ జీవితాన్ని దేవుని కొరకు త్యాగం చేశారు. అలాంటి భక్తుల్లో నుంచి ఒక క్రిస్మస్ పండగ వాతావరణంలో ఒక భక్తి కలిగిన దంపతులను మనం చూడాలని ఆశపడుతూ ఉన్నాం. అందులో ఒక ఆయన పేరు జకర్యా, ఆమె పేరు ఎలిజబెత్. జకర్యా అంటే బాగా తెలిసిన వారే. ఆయన పేరుకి అర్థం ఏంటయ్యా అంటే దేవుని స్మరించుట. ఒకసారి అందరూ చెప్తామా? దేవుని స్మరించుట. కొంతమంది ఎదురవుతున్నట్టు గట్టి చెప్తే దేవుని స్మరించుట. ఎప్పుడు స్మరించుకుంటారు దేవుణ్ణి? అడిగినవన్నీ ఇస్తే దేవుడు, నమ్ముకున్న దేవుడు గొప్పవాడండి, నా ప్రార్థన విన్నాడండి, అడిగినవన్నీ అమ్మడే జరిగించాడండి, అందును బట్టి దేవుడికి వందనాలు, నాకు చాలా ఆనందం అంటే అంటాం. దేవుణ్ణి జకర్యా గారు ఎంతవరకు స్మరించారు అంటే తన వృద్ధాపకాలం వచ్చేంత వరకు స్మరించారు. అలాగే ఎలిజబెత్ అమ్మగారికి అర్థం ఏంటయ్యా అంటే దేవుని సహాయం. ఏంటంటే దేవుని సహాయం. కాబట్టి దేవుడు వారి జీవితాల్లో ఎలాంటి సహాయాన్ని చేశారు, దేవుని జకర్యా గారు ఎందుకు స్మరించారు అనే విషయాలు తేటగా మనం తెలుసుకోబోతున్నాం. 6వ వాక్యాన్ని చదువుకున్నట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వాక్యంలో వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకోవచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై. గట్టిగా చెప్పాలి. ఎలా ఉన్నారట? కొంచెం గట్టిగా చెప్తాం. మనకు బాగా జకర్యా గారి గురించి, ఎలిజబెత్ అమ్మల గురించి తెలుసుకుంటే రెండు విషయాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా వారట సకల ఆజ్ఞల చొప్పున నడుచుకున్నారట. నడుచుకుంటున్నాం మనం సకల ఆజ్ఞల చొప్పున. భక్తుల జీవితాల్లో మనం చెప్పుకుంటాం కదా, వాళ్ళు ఎంతో భక్తి పరులండి, మనకెంతో సన్నిధి ఉంది, దేవుడికి తోడు ఉంది, దేవుడి సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాం. మరి మనలో ఆజ్ఞల అనుసారంగా నడుస్తున్నామో లేదో పరీక్షించుకోవాలి. పాత నిబంధన ప్రకారం అయితే ఆజ్ఞలు ఏంటండి? 10. అవి మీ అందరికీ బాగా తెలుసు. అందులో ఒక్కటైనా తప్పితే స్వపరీక్ష చేసుకోవాల్సిందే. మరి ప్రభు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ 10ని 2లో కుదిర్చారు. అందులో మొట్టమొదటిది నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను సేవించాలి, అంటే ఆయన ఆరాధన చేయాలి. రెండోది నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించాలి. నిజంగా ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకునే ప్రయత్నం చేస్తున్నామో లేదో స్వపరీక్ష చేసుకోవాలి. జకర్యా గారట, ఎలిజబెత్ అమ్మగారట, వీరిరువురు భార్యాభర్తలు. 2 దినాల్లో భార్యాభర్తలు ఎలా ఉంటారు? అయ్యగారి గుడికి వస్తే అమ్మగారు రారు, అమ్మగారి గుడికి వస్తే అయ్యగారు రారు. మరి వీరిరువురు ఎలా ఉన్నారండి?
చాలా చక్కగా సకల ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నారు. మరి మన కుటుంబాల పరిస్థితి ఏమైందో మనం బాగా తెలుసుకొని, భార్యాభర్తలుగా ఉన్నవారు ప్రార్థన జీవితాన్ని కలిగి జీవిస్తే జకర్యా ఎలిజబెత్ అమ్మగారు ఎలా ఫలించారో అలాంటి ఫలితం మనం కూడా చూడగలం. దాంపత్యుల జీవితాల్లో ప్రార్థన లేకపోతే అపవాది సులువుగా ప్రవేశిస్తుంది, గొడవలు సులువుగా కట్టేస్తుంది. ప్రార్థన ఎంత చేసుకుంటే అన్ని ఆటంకాలు రాక మానవు. కానీ ప్రార్థన చేసే వారి జీవితంలో ఆ ఆటంకాలను అధిగమించే కృప కూడా దేవుడిస్తాడు. అందుకని జకర్యా ఎలిజబెత్ అమ్మ లాంటి జీవితాలు నేను కలిగి ఉండాలి అంటే ప్రభు బైబిల్ ఏం చెప్పారు? ఆయన ఆరాధించమని చెప్పారు. ఏం చెప్పారు? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు. వీటి విషయాలు మనం ఎలా ఉన్నామో పరీక్షించుకోవాలి. తర్వాత 7వ వాక్యాన్ని చదువుకుంటే ఆ 6వ వాక్యంలోనే, క్షమించాలి, ఇంకొక అద్భుతమైన మాట వారి ఇరువురి గురించి రాయబడి ఉంది. సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకున్నారు. ఏ తప్పు కనబడాల వారి జీవితాల్లో. మన జీవితాల్లో భూతద్దంగా పెట్టారనుకో అన్నీ కనపడుతుంది. మన పక్క వారిని అడిగితే మన గురించి మంచిగా లెటర్ రాసి పెడతారు, పెట్టరా బంగారులాగా పెడతారు. కాబట్టి వారి జీవితాల్లో తప్పు చూద్దామంటే కూడా దొరకలేనంత భక్తిగా జీవించగలిగిన వారెవరు అంటే జకర్యా ఎలిజబెత్ అమ్మగారి జీవితాలు. కాబట్టి మన జీవితాలు కూడా అలాగుంటే ఎంత బాగుంటుందో, ఎంత ధన్యులం అవుతామో. అయితే రెండోది కూడా చూద్దాం. అక్కడే చక్కగా వ్రాయబడి ఉంది, దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. మనందరూ ఎవరి దృష్టికి నీతిమంతులు కనపడాలి? గట్టి చెప్పాలి, వెనక వాళ్ళకి మాట రాలేదు. మరి దేవుని దృష్టికి మనం ఎలా కనపడాలి? నీతిమంతులుగా కనపడాలి. ఈ లోకంలో చాలా మందిని దైవ సేవకులకు దగ్గర మార్కులు కొట్టేయాలని బ్రతికే వారు ఉన్నారు. కొంతమంది మందిరంలో మాత్రమే భక్తిగా కనపడాలని ఉండేవారు ఉన్నారు. కొంతమంది మా వారికి మంచి కనపడితే చాలని అనుకునే వాళ్ళు ఉన్నారండి. కొంతమంది ఏమో డబ్బు బాగున్న వారి దగ్గర నటించే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని దృష్టి నీతిమంతులుగా ఉన్నామో లేదో మనమే పరీక్షించుకోవాలి. అందుకని దేవుడు వారికి సాక్ష్యం ఇస్తున్నాడు. వారి ఇరువురు దాంపత్య జీవితాన్ని బట్టి, వారి ఇరువురిని బట్టి ప్రభు వారిని గురించి సాక్ష్యం ఇచ్చాడు. నా సకల ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకున్న వారు ఎవరయ్యా అంటే ఎలిజబెత్ జకర్యా గారు. అలాగే వారు నిరపరాధులుగా మాత్రమే కాదు, కానీ దేవుని దృష్టికి నీతిమంతులుగా కూడా అయి జీవించారు. మనం కూడా ఆయన దృష్టికి ఎలా ఉన్నాము? మరి ప్రభువే కనుక మన యందు కృప చూపకుండా యాజ్ ఆజ్ఞల ప్రకారం ఉన్నారో లేదో అని చూస్తే ఉంటామా? అందుకే జ్ఞాపకం ఉంచుకోవాలి, నీతిమంతులుగా దేవుని దృష్టికి బ్రతకాలి అంటే మనం ఎలా జీవించాలి? మన నీతి ఎలా ఆపాదించబడింది? ఎలా ఆపాదించబడింది? ఆయన శిలువ త్యాగాన్ని బట్టి. ఎవరైతే ఆయన త్యాగాన్ని మర్చిపోకుండా ఉంటారో, ఎవరైతే ఆయన నిజమైన దేవుడిని గుర్తించి మారు మనసు కలిగి బ్యాప్టిజం తీసుకొని ప్రభు వలలో చేయవేస్తూ ఉంటారో, వారికి ఇవ్వబడిన టైటిల్ ఏంటో మీకు బాగా తెలుసు. ఒకటి నీతిమంతులుగాను, రెండోది పరిశుద్ధులుగాను ప్రభు తీరుస్తాడు. ఉన్నామా నీతిమంతులుగా? ఆయన రక్తంలో కడగబడి కూడా పరిశుద్ధులుగా జీవిస్తున్నామా అనేది మనకు మాత్రమే తెలుసు, దేవుడికి మాత్రమే తెలుసు. అయితే వారు ఎంత భక్తిగా ఉన్నారు కదా, మరి వారి జీవితాల్లో కూడా ఒకటి పొదువుగా ఉంది. అది కూడా చూద్దాం. 7వ వచనం, ఎలిజబెత్ గొడ్రాలైన వారికి పిల్లలు లేకపోయింది, మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైంది. బహుశా ఈ మాట మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందేమో, దయచేసి ఏమనుకోవద్దండి. వివాహం అయిన తర్వాత 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ వరకు పిల్లలు లేకపోతే ఎలా ఉంటుంది సొసైటీలో? నాకంటే వివాహాలు అయిన వారికే బాధ తెలుసు. వివాహాలు అయిన పిల్లలు లేకపోతే ఇక ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవిస్తున్న వారికి మీకు తప్ప ఇక మాకైతే తెలియదు. అలాంటిది సేవకులకే పిల్లలు లేకపోతే సమాజం ఎలా చూసింది? మరి
తోటి వారికి, అక్కవారికి, అన్నవారికి, మన బంధువులకి పిల్లలు లేకపోయిందనుకో ఎలా మాట్లాడుకుంటాం? మన భాషలో. ఆమె ఏమైనా చేసిందేగా, ఇతరులను ప్రేమిస్తేగా, మంచిగా చూస్తేగా, దాన్ని అట్లనే కాదు, మన భాషలు అలాగే అంటాం. ఇంకా గాయం పెడతాం. వస్తుంది ఆమె దేనికి విలువగానే అంటారు. మరి అలాంటిది సేవకుడు సేవకురాలికి పిల్లలు లేకపోతే మనం ఎలా చూస్తాం మరి? అందుకే పాస్టర్ గారు అంటారు, పెద్ద పాస్టర్ దగ్గరికి ఒక చిన్న సేవకుడు వెళ్ళాడట. వెళ్తూ ఉంటే పెద్ద పాస్టర్ అడిగాడట, అయ్యా ఎందుకు ఏడుస్తున్నామంటే, పాస్టర్ గారు మా బాధ మీకేం తెలుసు, సేవలు బాగానే వాడబడుతున్నాం కానీ దేవుడు మాకు గర్భఫలాన్ని ఇవ్వాల, తద్వారా సంఘస్థులు మమ్మల్ని చాలా చాలా సూటిపోటి మాట్లాడుతున్నారయ్యా, ఇక మాకు బ్రతకాలని చనిపోదాం అనుకున్నాం, మా ఆత్మీయ తండ్రి నువ్వు కదా, ఒకసారి నీతో మా గోడు చెప్పుకొని ఇక నువ్వు ఎలా చెప్తే అలాగా ఉండాలనుకుంటున్నావు అంటే ఆయన అన్నారట. పరిచర్యకి పిలిచింది ఎవరు? సంఘస్థులా కాదు, విశ్వాసులా కాదు. ఎవరు పిలిచారు? దేవుడు. మాట్లాడారు. ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. గర్భఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు. బాధ పెట్టే స్వభావం మనుషులకు ఉండొచ్చు, కానీ ఆ బాధ నుంచి తొలగించి నెమ్మదిని అనుగ్రహించే మార్గం దేవుడి చేతిలో ఉంది అని పైగా అన్నాడట. దేవుడు వద్దు అంటే బాధపడాలి, కానీ ఎవరో మనుషులు ఏదో అన్నారని ఎందుకు బాధపడతావు? దేవుడు నిన్ను పరిచర్య నుంచి బయటికి పంపిస్తాను, నా కృపను వేరు చేస్తానంటే బాధపడు, మనుషుల మాట పట్టించుకోకని చెప్పారట. మనం కూడా సేవకుల విషయాల్లో, సేవకులు పిల్లలు లేకపోతే మనం కూడా ఏమంటావు? యథార్థంగా జరిగిన సంఘటనలో పాస్టర్ గారు కార్యక్రమానికి వెళ్తారు కదా, పాస్టర్ గారు రానియకని చెప్పారట. మనం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి, గర్భఫలము దేవుడు అనుగ్రహించు బహుమానం. బహుశా వారి జీవితాలు ఆలస్యమైందంటే నీకంటే నాకంటే గొప్ప శ్రేష్టమైన బహుమానాన్ని ప్రభు ఇవ్వాలనుకుంటున్నారేమో. మనమెవరు వాటిని దూషించడానికి? వివాహాలే పిల్లలు కాకపోతే మనం మాట్లాడే తీరే కొన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించిన ఆజ్ఞ ఉందిగా. మనకి మన అక్కకో మన బంధువులు ఎవరికో పిల్లలు లేకపోతే మనం జాకెట్ వేస్తాం, మనం దండలు వేస్తాం, మనం ఇవ్వము. కాబట్టి ఇతర విషయాల్లో కానీ అలాగే సేవకుల విషయాల్లో కానీ దండోలో బ్యాచ్ ఉంటే మీరు ధన్యులు అని తెలియజేస్తున్నారు. అలాగే ముందుకెళ్తే 8వ వాక్యం, జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా వారి కొరత ఏంటంటే పిల్లలు బాగా ఉంచుకోవాలి. మరి పిల్లలు లేకపోతే ఆయన ధర్మాన్ని మర్చిపోయాడండి, మర్చిపోలే. మరి నీ ధర్మం నా ధర్మం ఏంటి? బాబు బాగా చెప్తున్నావు, ఆయన గారైతే తన యాజక ధర్మాన్ని మర్చిపోలేదు, మరి నాకున్న ధర్మం ఏంటి అంటారేమో. ఆయన శిలువలో రక్తాన్ని కాల్చాడు, గుర్తుపట్టడం మన ధర్మమేనా కాదా? ఆయన నీ కొరకు నా కొరకు రక్షకుడిగా పుట్టాడని వార్తలు వింటున్నాం, అది నిజమే, వాస్తవమే. గుర్తించడం ధర్మమా కాదా? మరి గుర్తించగలుగుతున్నాం అనేది ప్రశ్న మనకు. కాబట్టి ఆయన అయితే జకర్యా గారైతే కొరత ఉన్న పరిచర్య ధర్మాన్ని విడిచిపెట్టాలి. నీ జీవితంలో ప్రభు అడిగి ఆలస్యం చేసాడు, ప్రభు విడిచిపెట్టావా? విడిచిపెట్టేవారు ఎవరు లేరుగా. గట్టిగా చప్పట్లు కొడతారు సరే. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాలి. మొదటిగా కొరత ఉన్న తన ధర్మాన్ని తను మర్చిపోవాలి. ఈనా ధర్మం మనుషులుగా అడిగేటువంటి జరగవచ్చు, జరగకపోవచ్చు, తన చిత్తానుసారమైన ప్రతి ప్రభు ఇస్తాడు. ఇవ్వకపోయిన భక్తి జీవితంలో మాత్రం తగ్గవద్దు అనేది, భక్తిని మాత్రం విడిచిపెట్టవద్దు. అలాగే రెండోది చూస్తే 9వ వచనాన్ని కంటిన్యూగా చదువుకుంటే, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయటకు అతనికి వంతు వచ్చును. బాగా గమనించాడు. ఆయన కొరత ఉందా? ఆయన మనుషులే కదా, మరి ఆయన కూడా బాధ ఉంటుందా? తన ధర్మాన్ని మర్చిపోలేదు. రెండోది ప్రార్థన చేయడం మర్చిపోవాలి. మన జీవితాల్లో మనుషులుగా మనకి ఎన్నో కొరతలు ఉండొచ్చు కుటుంబాల్లో, అయినా మన ధర్మం ఏంటో తెలుసా? నా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా జన్మించాడు. ఆయన ఈ లోకంలో 33 సంవత్సరాలు నా కొరకు బ్రతికాడు. కల్వరి శిలువలో నా కొరకు ప్రాణం ఇచ్చాడు. ఎవరైతే తను విశ్వసిస్తారో, ఎవరైతే ప్రభువాన్ని
కరుణించి రక్షణను అనుగ్రహించే దేవుడు. ఆ ధర్మాన్ని మనం మర్చిపోదు, ఆయన త్యాగాన్ని మనం మర్చిపోదు. రెండోది ఏంటి మర్చిపోదు తెలుసా? మన అనుదిన జీవితంలో ఎన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా? జరగకపోతే ప్రార్థనని మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ ఈ జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ప్రార్థన ఆయన రూపం వేయడం మానలేదు దేవాలయంలో. ఎంతమంది కుటుంబాల పరిస్థితులు బాగాలేకపోతే మందిరానికి వస్తామండి? ఎంతమంది కుటుంబాల్లో ఇబ్బందులు ఉంటే ప్రార్థన మానకుండా ఉంటున్నామండి? పైకి మనం ఏమంటారు తెలుసా? ప్రార్థన ప్రభు నా ప్రార్థన వినట్లేదు బ్రదర్ అంటారు. అది చాలా చాలా తప్పండి. పరిస్థితులు బాగా ఉంటే దేవుని స్తుతిస్తాం, మరి పరిస్థితులు బాగా లేకపోతే ప్రభు ఎవరు నాకు తెలియదు, నేను ఎవరు ఆయన తెలియదు అన్నట్టు బ్రతుకుతాం. అలా బ్రతికితే ఎలిజబెత్ జకరియా వారి జీవితాల్లో వచ్చిన ఆశీర్వాదం దేవుడిని కోల్పోవాల్సిందే. అందుకని మీనా జీవితంలో ధూపం వారు ఎలా చేశారు యాజకులు? ప్రతిరోజు కూడా దేవుడిని ఏం వేయాలి? ప్రార్థన చేయాలి. అదే ధూపం లాగా ప్రభు దగ్గరికి వెళ్తే. మూడోది చెప్పి నేను ముగిస్తాను. 10వ వచనం చూస్తే, ధూప సమయమందు ప్రజల సమూహమంది వెలుపల ప్రార్థన చేయించుటగా ప్రభువు దూత ధూపగదికి కుడివైపున నిలిచి అతనికి కనపడగా జకరియా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుమని ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కలుగును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. బాగా గమనించారు. వాళ్ళ వయసు యవన ప్రాయమా? ఎలిజబెత్ జకరియా గారు వాళ్ళ వయసు వృద్ధురాలు. మరి పిల్లలు అంటారా? దేవుని కార్యం ఎలాగైనా జరుగుతుంది. అందుకనే మన జీవితాల్లో నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమైన వాక్యం ఉంది. ఇక్కడ తన కొరతను బట్టి భక్తి జీవితాన్ని మానేయలేదు జకరియా గారు. ఆయన యాజకుడు, ఆయన దైవజనుడు. ఎన్నో పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ, వేగా వాళ్ళ పిల్లలు లేకపోయినప్పటికీ ధూపం వేయడం మానలా, తన యాజక ధర్మాన్ని కొనసాగించడం మానలా. చివరికి అద్భుతమైన మాట ఏంటి అంటే, ఆయన ప్రార్థన చేయడానికి లోపలికి వెళ్తే వెలుపట ప్రజలందరూ ప్రార్థన చేయడానికి కూర్చున్నారట. పాస్టర్ గారు, అమ్మగారు మొత్తుకోవాలి, మనకి ప్రార్థన చేయండి, మోకాలు వేయండి, ఒప్పుకోండి అని. జకరియా అయ్యగారు అలా ఏం చేయాల? అయ్యగారు లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తే వెలుపట్టున్న వాళ్ళంతా ప్రార్థన గడిపారు. మరి ఎలాగున్నామో మరి మన జీవితాల్లో. యాజకులలో ఇంత గొప్పగా జరిగిన కార్యం ఏమీ లేదు. ఒక యాజకుడు మందిరం లోపలికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే చెప్పకుండా కూడా బయట ప్రార్థన చేస్తున్నారంటే, దీన్ని బట్టి మనకు చెప్పకనే చెప్తున్నాడు జకరియా గారు, నేను ప్రార్థన పరుని కాబట్టి, నేను ప్రార్థన పరుని అయితే నా ప్రజలు కూడా ప్రార్థన పరులుగా మార్చబడతారు. మరి మనలో ఎంతమంది ప్రార్థన పరులుగా తయారవుతున్నామో జ్ఞాపకం ఉంచుకోవాలి. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చివరికి ఆయన అలా ఉన్నప్పుడు దూత ఏమని చెప్పిందండి? దూత ఏమని చెప్పింది 13వ వాక్యంలో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ప్రార్థన దేవుడు వింటారని వాళ్ళు చప్పట్లు కొడతారా? చాలా సంతోషం. మరి ప్రార్థన దేవుడు వింటాడన్నప్పుడు మరి ప్రార్థన ఎందుకు మానేస్తున్నాం? వృద్ధాపస్థితిలో వచ్చినప్పుడు వారు కొరత ఉంది కానీ భక్తిని మాత్రం విడిచిపెట్టాలి. ఈ క్రిస్మస్లో నీకు నాకు బట్టలు తెచ్చుకోవడానికి డబ్బులు లేకపోవచ్చు, పరిస్థితిని బట్టి ఇంటికి కలర్ వేసుకోవడానికి డబ్బులు లేకపోవచ్చు, కుటుంబంలో ఉన్న వారికి కొనివ్వడానికి స్తోమత లేకపోవచ్చు. బాధపడు, ఒకటే చేయాలి, నువ్వు నేనేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనకు మించిన ఆయుధం ఉందామనుకో లేదు. కాబట్టి చేరవచ్చిన వారు కదా మనం క్రైస్తవులుగా పిలబడుతూ ఉన్నాం. దైవజనుల ద్వారా అనేక వర్తమానాలు వింటూ ఉన్నాం. మరి ఉదయకాల వేళలో భక్తి కలిగిన దంపతులకు దేవుడు అనుగ్రహించిన ఒక ఆయన ఎవరు? బాప్టిస్ట్ యోహాను. ఆయన వలన గొప్ప కార్యాలు ప్రభు జరిగించారు. మరి నీవు నేను వివాహాలైన వారు భక్తి పరులుగా జీవిస్తే మీ పిల్లలు కూడా భక్తులుగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులుగా మీరే మాకు మాదిరి చూపకపోతే మేము చెడిపోయే అవకాశాలు 100 పాలు ఉన్నాయి. అవునా కాదా? కాబట్టి తల్లిదండ్రులారా, మాకు
మీరు మాదిరిగా ఉంటే మేము ఎంతగానో సంతోషిస్తామని తెలియజేస్తూ ఉన్నాము. జకర్యా గారు, ఎలిజబెతమ్మ గారు వారికి కొరత ఉన్నా ప్రభుని దూషించలేదు, మందిరం మానలేదు, ప్రార్థన మానలేదు. వారి మోకరించి లోపల ధూపం వేయడానికంటే వెలుపల సమూహం అంత ప్రార్థనలు కట్టారు. మనం కూడా దైవజనులు ఏం చెప్పినా దేవుని పరిచర్యలో నమ్మకంగా మనం కూడా వారికి సహకరిస్తే తప్పకుండా ప్రభు ప్రతిఫలితం ఇస్తాడని తెలియజేస్తూ, క్రిస్మస్ వేళలో అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, మాదిరికరమైన దంపతుల గురించి మనం కొన్ని విషయాలు విన్నాం. ఈ విషయాలని ప్రభు మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. ఈ ముందున్న సమయాన్ని దైవజనులకు జ్ఞాపకిస్తూ